లోక్సభ నుంచి 8 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు మాణిక్యం ఠాకూర్. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ చావల కిరణ్ కుమార్ రెడ్డి, హిబీ ఈడెన్, అమరీందర్ సింగ్, గుర్జీత్ సింగ్ అజ్లా, ప్రశాంత్ పడోలే, ఎస్ వెంకటరామన్, డీన్ కురియాకోస్ను లోక్సభ నుంచి సస్పెండ్ చేశారు. లోక్సభలో ఉదయం నుంచి గందరగోళం జరిగింది. చైనా విషయంలో రాహుల్ చేసిన కామెంట్లపై అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. ఒక సమయంలో స్పీకర్పై పేపర్లు చించి విసిరేసిన విపక్ష ఎంపీలు దీంతో సభలో మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేశారు. ప్రోటెం స్పీకర్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వాస్తవాలు మాట్లాడుతుంటే మైక్ ఇవ్వలేదని అన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. మైక్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించినందుకు తమను సస్పెండ్ చేశారని అన్నారు. వాళ్ళకి నచ్చవు, ఎందుకంటే దేశ ప్రజల ముందు వాస్తవాలు బయటకు వస్తాయి. ఈరోజు రాహుల్ గాంధీ గారిని డిబేట్ ప్రెసిడెన్షియల్ స్పీచ్ మీద జరుగుతున్న డిబేట్లో ఆయనకి ఇవ్వాల్సిన 30 నిమిషాల సమయం ఆయన మాట్లాడుతుంటే ఆయన మైక్ కట్ చేస్తే మేము మైక్ ఎందుకు కట్ చేసిర్రు అని అడిగినాం. ఆయన మైక్ కట్ చేయడమే కాకుండా నెక్స్ట్ స్పీకర్కి ఇచ్చేసిర్రు. అంటే ఇక నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు, కూర్చో అన్నారు. ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్కి ఈరోజు విలువ లేని పరిస్థితికి వస్తే మేము పార్లమెంట్ సభ్యులుగా ఎలా చూస్తూ ఊరుకుంటాం?